నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత అందమైన సుందరమైన గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అయినటువంటి బెంగళూరు చెన్నై ఈ జాతీయ రహదారి రాకపోకలకు సిద్ధమైంది. ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఈ నేషనల్ ఎక్స్ప్రెస్ గ్రీన్ఫీల్డ్ హైవే కొన్ని చోట్ల 4 లైన్లు, కొన్ని చోట్ల 6 లైన్లుగా నిర్మాణం చేశారు. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి వరకు చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బెంగళూరు చెన్నై గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఈ జాతీయ రహదారి అయితే రాకపోకలకు సిద్ధమైంది. కేంద్ర భూ ఉపరితల శాఖ అంటే ఎన్హెచ్ఏఐ ఈ రవాణా శాఖను ఈ యొక్క రహదారిని అయితే నిర్మించింది. 4 మార్గాలు కొన్ని అంటే 4 లైన్లు కొన్ని చోట్ల, 6 లైన్లు కొన్ని చోట్ల ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేగా అత్యంత సుందరంగా మలుపులు తిరిగి కొండల కోణాల్లో బాగా నిర్మించారు. దీని నిర్మాణానికి గాను దాదాపు సుమారు 18,000 కోట్లను వ్యయం చేశారు. ఈ ఏడాది ఆఖరిలో ఈ రహదారి పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది. రాకపోకలనే తిరగొచ్చు. ఈ జాతీయ రహదారి ప్రాధికారిక సంస్థ ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన కూడా చేశారు. మొత్తం 262 కిలోమీటర్ల రహదారి ఉంది. ఇది కర్ణాటక రాష్ట్రంలో వచ్చేసి 110 కిలోమీటర్లు ఉంది. మిగతా రహదారి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడులోకి అయితే ప్రవేశిస్తుంది. ఈ రహదారి నిర్మాణ వ్యయంతో బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 5 గంటలు మాత్రమే జర్నీ చేసి చేరుకోవచ్చు. దాదాపు 120 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈ హైవే మీద ప్రయాణం చేయొచ్చు. రహదారికి ఇరువైపులా కూడా పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తారు. ఇప్పటికే బెంగళూరు గ్రామీణ జిల్లాలో నర్సాపుర పారిశ్రామిక వాడ, అట్లానే కోలారు, మలబాగిలు, తర్వాత టమకా పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ రవాణా వ్యవస్థ బాగా ఉన్నందున ఈ పారిశ్రామిక వాడలు అయితే అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉన్నట్లు అధికారులు అయితే తెలియజేశారు. అట్లనే హోస్పేట మరియు ఈ శివార్ల నుంచి దేవరహల్లి, హోసూరు, తముకూరు తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి విధంగా ఈ రింగ్ రోడ్డు వంతెనలు కూడా ఈ హైవేలపై నిర్మించారు. వాహనాలు ఎక్కడ కూడా ఆగకుండా బాగా సాఫీగా రవాణా జరిగేటువంటి విధంగా రహదారిని అభివృద్ధి చేశారు. కోలారు, చిత్తూరు ప్రాంతాలతో పాటు పారిశ్రామిక వాహనాల నుంచి నేరుగా కెంపగూడ అంతర్జాతీయ విమానాశ్రయానికి రవాణా అయ్యే విధంగా ఈ రహదారిని అభివృద్ధి చేశారు. రహదారి వల్ల ఈ యొక్క సమయం మరియు ఇంధనం ఆదా అవుతుందని ఈ అధికారులు కూడా తెలియజేశారు. చెన్నై బెంగళూరు నేషనల్ హైవే మరియు ఎక్స్ప్రెస్ గ్రీన్ఫీల్డ్ హైవే యొక్క ప్రత్యేకతలు ఇప్పుడు మనం చూద్దాం. దీని ప్రాజెక్టు ఖర్చు మొత్తం 18,000 కోట్లు. మొత్తం దీని పొడవు వచ్చేసి 258 కిలోమీటర్లు. ఇది ఎక్కడ మొదలవుతుందంటే కర్ణాటక రాష్ట్రంలోని హోస్కోట్ వద్ద ఇది ప్రారంభమై ఈ తమిళనాడులోని శ్రీ పెరంబదూరు వద్ద అయితే ఇది ఎండ్ అవుతుంది. ఈ జాతీయ రహదారికి పేరు వచ్చేసి నేషనల్ హైవే 7 అని, అలాగే లేదా నేషనల్ NE7 అని దీనికి పేరు పెట్టారు. దీని యొక్క ఈ రహదారి లైన్ల సంఖ్య వచ్చేసి అవసరమైతే 4ని 8 లైన్లు కూడా విస్తరించడానికి దీనికి అనుకూలంగా చేశారు. ఇది అంచనా ఎప్పుడు పూర్తి చేస్తారంటే డిసెంబర్ 24 అంటే ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే భూసేకరణ అయిపోయింది, ఆర్థిక టెడ్ అయిపోయింది, మూల్యాంకనం అయిపోయింది, దాదాపు చాలా వరకు పూర్తయింది. ఆ భూసేకరణ కూడా మొత్తం 2,560 హెక్టార్ల భూమిని అయితే సేకరించారు. దీనికోసం ప్రాజెక్ట్ డెవలప్మెంట్ వచ్చేది నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా NHAI దీన్ని నిర్మించారు. ఈ రహదారి వచ్చేసి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు ఉండబోతుంది. ఇది హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద దీన్ని నిర్మించారు. ఈ ఎక్స్ప్రెస్ హైవేలో మొత్తం అండర్ పాస్లు వచ్చేసి 41 ఉంటాయి. తర్వాత ఓవర్లు వచ్చేసి ఫ్లైఓవర్లు వచ్చేసి 17 నిర్మించారు. ఇక ఈ ప్రాజెక్టు 17 మొత్తం వేగ పరిమితి వచ్చేసి ఈ హైవే మీద 120 కిలోమీటర్లు వేగంతో జర్నీ చేయొచ్చు. తర్వాత అలాగే ఈ ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల గుండా వెళ్తుందనేటువంటిది మనం ఇప్పుడు చూస్తే కర్ణాటకలోని హోస్కేట్ నుంచి ప్రారంభమై కర్ణాటక మలూరు,
అట్లనే ఆంధ్రప్రదేశ్లో వీకోట, ఆంధ్రప్రదేశ్లో పలమనేరు, తమిళనాడులోని గుడియాతం నుంచి స్టార్ట్ అయ్యి అరక్కోణం, శ్రీ పెరుంబదూరు వరకు ఇది ఎండ్ అవుతుంది. అట్లనే ఈ ఎక్స్ప్రెస్ హైవేలో, ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలో యొక్క టోల్ ఫీజు ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. కార్లు, జీబులు వంటి తక్కువ బరువు ఉన్న వాటికేమో కిలోమీటర్కు 65 పైసలు లెక్కన వసూలు చేస్తారు. అదే పెద్ద గూడ్స్ వాహనాలు మరియు మినీ బస్సులు మాత్రం అయితే కిలోమీటర్కు ₹1.05 అయితే వసూలు చేస్తారు. ఇక బస్సులు మరియు ట్రక్కులు అయితే కిలోమీటర్కు ₹2.20 అయితే వసూలు చేస్తారు. 3 యాక్సిల్ ట్రక్కులు అయితే కిలోమీటర్కి వచ్చేసి ₹2.40 ఈ టోల్ ఫీజు వసూలు చేస్తారు. అట్లా కాకుండా మల్టీ యాక్సిల్ ట్రక్కులు అయితే కిలోమీటర్కి వచ్చేసి ₹3.45 వసూలు చేస్తారు. భారీ ట్రక్కులు అయితే కిలోమీటర్కి ₹4.20 అయితే వసూలైతే చేయడం జరుగుతుంది. ఇది బాగా ఈ బెంగళూరు నుంచి చెన్నైకి అతి తక్కువ టైంలో ఇంధనాంశం మరియు సమయము తగ్గించి వేగం ప్రయాణం చేయడానికి సులువైన మార్గం ఇది ఫ్రెండ్స్. చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే గురించి నిర్మాణము మరియు టోల్ ఫీజుల వివరాలు కూడా ఈ వీడియోలో వివరించాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.